వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి కడుపు మంట గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి కడుపు మంట కులగజ్జ లేదా వేరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయన్నది మీరే కమెంట్ అనేది చేయాలి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. అది చదివిన తర్వాత నాకెందుకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చింది, ఏంటా ఆర్టికల్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే, వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అని చెప్పేసి ఇక్కడ రాసిండు. అయినను వారికే చెల్లింపులు అని చెప్పేసి ఒక విషయం రాసిండు. అంటే గద్దె దిగి వైసీపీ ఏడాదిన్నర అయినా వైసీపీదే హవా నడుస్తున్నది, మొత్తం చెల్లింపులు వాళ్ళకే చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేటటువంటి ఒక కార్యక్రమము, లేనిది ఉన్నట్టు చెప్పేటటువంటి ఒక అబద్ధము ఇక్కడ రాధాకృష్ణ గారు రాయడం జరిగింది. ఏంటి ఆ అబద్ధము అని మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే, వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగ మేఘాలపై బిల్లుల చెల్లింపులు. అసలు కథ ఇది. ఒక కాంట్రాక్టు వైసీపీ వాడా, టీడీపీ వాడా, ఆ పార్టీ వాడా, ఈ పార్టీ వాడా అని చూస్తామా? కాంట్రాక్టర్ ఎలా పనిచేస్తున్నాడు, సమయానికి తాను చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు లేదా అని చూస్తామా? దయచేసి మీరే సమాధానం చెప్పాలి కమెంట్లో. వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగ మేఘాలపై బిల్లుల చెల్లింపులంట రాధాకృష్ణ గారికి కడుపు మండిపోయింది. వైసీపీ వాళ్ళకి ఎట్లా చెల్లిస్తారని. నెక్స్ట్, పులివెందుల కాంట్రాక్టర్కు రూ. 3.5 కోట్ల చెల్లింపులు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. పులివెందుల కాంట్రాక్టర్కు, దీన్ని కొంచెం పెద్దగా చేస్తా, పులివెందుల కాంట్రాక్టర్ కంట 3.5 కోట్ల చెల్లింపులు అని చెప్పేసి రాశారు. నెక్స్ట్, గతంలోనూ ఈయనవే 30 కోట్ల బిల్లులు క్లియర్ అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. మరో వైసీపీ కాంట్రాక్టర్కు 686 కోట్ల పనులు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. 2014 నుంచి 19 పనుల బిల్లులకు నేటికి మోక్షం లేదు అని చెప్పేసి, అంటే 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు ఏవైతే చేశారో ఆ బిల్లులకు ఇప్పటికీ మోక్షం లేదంట. ఇంకా చెల్లింపులకి నోచుకొని 500 కోట్ల బకాయాలు. వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లుల పట్ల మాత్రం ఉదారత అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడాలి, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. పులివెందుల కాంట్రాక్టర్కు 3.505 కోట్ల చెల్లింపులు, ఈయనకే గతంలో 30 కోట్ల రూపాయల చెల్లింపులు అని చెప్పేసి ఇక్కడ రాధాకృష్ణ గారు రాశారు. మరికొంత డీటెయిల్ కూడా రాశారు. మనం చదవాలి, ఇది కూడా ఒకసారి చదువుతాను, దయచేసి వినండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా ఇంకా వైసీపీ నాయకులు వారికి మద్దతు ఇచ్చే కాంట్రాక్టర్ల హవానే నడుస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో కొత్తగా కాంట్రాక్టరు తెచ్చుకోవడంలో వారిదే పైచేయిగా ఉంటోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన కాంట్రాక్టర్లకు అయితే మరింత పెద్దపీట వేసి వారి బిల్లులు చెల్లింపులు కాంట్రాక్టర్లు కేటాయింపులు చేస్తున్నారు. పులివెందులకి స్పెషల్గా పులివెందులని రాశాడు రాధాకృష్ణ గారు. పులివెందుల కాంట్రాక్టర్లకి స్పెషల్గా చేస్తున్నారంట. సరే, ఈయన కడుపు మంటేందో ఒకసారి చూద్దాం. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేసిన టీడీపీ మద్దతుదారులు మాత్రం బిల్లుల కోసం 3-4 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చాడు ఈయన. అంతేకాదండి, ఈయన కొన్ని పేర్లతో సహా కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? కొన్ని పేర్లతో సహా డీటెయిల్స్ ఇచ్చాడు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, ఇక్కడ చూడండి, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలము నారేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టరు రాజారెడ్డి, మళ్ళీ వినండి, రాజారెడ్డి సంస్థ విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు చేసింది. వైసీపీ అధినేత జగన్కు రాజారెడ్డి సన్నిహితుడు. ఎన్నికల సమయంలో కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆర్థిక వ్యవహారాలను ఈయన పర్యవేక్షించారు. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి 11వ పేజీకి వెళ్ళిపోయాడు. అసలు కాంట్రాక్టులు ఎలా ఇస్తారు, కాంట్రాక్టర్లకి పేమెంట్లు చేసే పద్ధతి ఏంటి, అది కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా రాధాకృష్ణ గారు ఇలాగా ఆర్టికల్ రాస్తున్నాడు. అది మనం చదువుతున్నాం. సుమారు 50 కోట్ల వరకు బిల్లులు విడతల వారీగా చెల్లించింది. తాజాగా వారం రోజుల క్రితం 3.50 కోట్లు విలువైన బిల్లులు రాజారెడ్డి సంస్థకు చెల్లించారు. ఈ రాజారెడ్డి గారు ఎవరు అన్నది అసలు విషయం. అసలు రాధాకృష్ణ గారు ఈ న్యూస్ ఎందుకు రాశారు అనేది కూడా ఇంకో విషయం ఉంది. దీని వెనకాల కూడా కెట్టుకుంది. వినండి. రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఈ పనులు సరిగ్గా
చేయలే చేయలేదన్న ఆరోపణలు రావడంతో ప్రస్తుతం వాటిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఈ విషయంపై టీడీపీ నాయకులు ఆర్థిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రాజారెడ్డికి బిల్లులు చెల్లించేశారు. ఓకే, 4 నెలల క్రితం కూడా ఈయనకి 30 కోట్లు చెల్లించారు. అధికారులకు 6% వరకు కమిషన్లు ముట్ట చెప్పి దర్జాగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓకే, ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎవరు అంటే రాజారెడ్డి కథ, రాజారెడ్డి గారి కథ. 3.50 కోట్లు బిల్లులు చెల్లించారంట ఆయనకి. అది కాకుండా 30 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారంట. ఎక్కడి వాడు? ఈయన పులివెందులకు సంబంధించినటువంటి వాడు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఉన్నాడు. జగన్ సన్నిహితుడికి 686 కోట్ల పనులు అని చెప్పేసి ఇక్కడ రాశారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన పేరు కొంచెం జాగ్రత్తగా వినండి. కసనూరు గ్రామానికి చెందిన కాంట్రాక్టరు శివారెడ్డికి 3 నెలల వ్యవధిలో 686 కోట్ల విలువైన పనులు కేటాయించేశారు. ఏ గ్రామము? మళ్ళీ చెప్తున్నా, కసనూరు గ్రామం. ఇక్కడ ఎవరి గ్రామం అది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. అయినా కూడా చూడండి, శివారెడ్డి కూడా జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం వారు ఏపీ అర్బన్ వాటర్ సప్లయింగ్ అండ్ సేఫ్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కింద సుమారు 386 కోట్ల విలువైన పనులు టెండర్ పిలిచారు. ఏం పిలిచారు? టెండర్ పిలిచారు. ఓకే, ఈ పనులని శివారెడ్డికి కేటాయించారు. టెండర్ పిలిస్తే కేటాయించడం ఏంటి? టెండర్ కొట్టుకున్నాడు కదా, టెండర్ గెలిచాడు కదా, టెండర్ వేసాడు కదా, మరి కేటాయించింది అంటాడు రాధాకృష్ణ గారు. ఏం రాతలి నాకు అర్థం కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పనులని శివారెడ్డికి కేటాయించారు. ఈ పనులతో పాటు కాకినాడలో అమృత్ నిధులతో చేపట్టిన సుమారు 300 కోట్ల విలువైన పనులు కూడా శివారెడ్డి దక్కించుకున్నారు. ఈ పనులు శివారెడ్డి దక్కేలా చేయడంలో మున్సిపల్ శాఖలో కీలక వ్యక్తులు వ్యవహరించారని సమాచారం. శివారెడ్డి స్వగ్రామమైన కసనూరు, ఇది అసలు ముఖ్యమైనటువంటి విషయం. అసలు ఈ వార్త ఎట్లొచ్చింది అన్నది ఇక్కడ ఉంది చూడండి. శివారెడ్డి స్వగ్రామమైన కసనూరు టీడీపీ నేత బీటెక్ రవి స్వగ్రామం కూడా కావడం గమనార్హం. తమ ప్రత్యర్థులు 100 కోట్ల విలువైన పనులు దక్కించుకుంటూ పెండింగ్ బిల్లులు కూడా సునాయాసంగా తెచ్చుకుంటుండడంపై పులివెందుల టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. అసలు విషయం ఇది. ఈ ఆర్టికల్ అన్నది రాయబడినది కేవలం బీటెక్ రవి అనేటటువంటి వ్యక్తి వలన. బీటెక్ రవి గారి మాటలు విని లేదా బీటెక్ రవి గారు ఇచ్చినటువంటి సమాచారంతో ఈ ఆర్టికల్ అన్నది రాయబడ్డది. ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ తేవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా చెప్పారు, ఏ సిచ్యువేషన్లోనైనా సరే వైసీపీ వాళ్ళకి డైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితులు ఉండొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, దాన్ని ఉద్దేశించి ఈరోజు బీటెక్ రవి ఇచ్చినటువంటి సమాచారంతో మొత్తం ఆర్టికలే రాసిపడేసిండు ఎవరు? రాధాకృష్ణ గారు. ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి రాజారెడ్డి గారు. ఇందాక మనం చూసినాము రాజారెడ్డి అనేటటువంటి వ్యక్తి గురించి ఇందాక మాట్లాడినాము. 3.50 కోట్లు, ఇంతకుముందు 30 కోట్లు ఆయనకి బిల్లులు చెల్లించారు. బిల్లులు ఎలా చెల్లిస్తారు అన్నటువంటి పరిస్థితి అది కూడా తెలియకుండా ఈరోజు రాధాకృష్ణ గారు ఈ వార్త అనేది రాశారు. టోకెన్ సిస్టంలో బిల్లులు చెల్లిస్తారు. ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుంది ఆర్థిక శాఖ దగ్గర, టోకెన్ వ్యవస్థ ఉంటుంది, దాని ప్రకారం బిల్లులు చెల్లిస్తారు. ఒకటి. రెండవది కంప్లీషన్ పీరియడ్, అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాక ఫలానా టైంలో మేము కంప్లీట్ చేస్తాం అన్నటువంటి ఆ టైం, అదొకటి. రెండవది క్వాలిటీ, కంప్లీట్ చేసినటువంటి క్వాలిటీ ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి బిల్స్ అన్నవి రిలీజ్ చేస్తారు. బిల్ రిలీజ్ చేయడానికి ముందు వీడు ఫలానా పార్టీ వాడు, వాడు ఫలానా పార్టీ వాడు అని చూడరు. బిల్స్ అన్నవి కేవలం పని మీదనే ఆధారపడినటువంటి విషయము, టోకెన్ వ్యవస్థ మీదనే ఆధారపడినటువంటి విషయం. అలాగే బిల్లులు క్లియర్ చేసుకున్నటువంటి వ్యక్తి రాజారెడ్డిని పట్టుకొని ఈరోజు వైసీపీ వాడతను అని చెప్పేసి ఒక ముద్ర, అంటే సింపుల్ అండి, ఏదో సెటిల్మెంట్కు ట్రై చేసి ఉంటాడు బీటెక్ రవి గారు, అవ్వాలా నేను బదనాం చేస్తా అని చెప్పేసి వేసేసాడు. ఇదొకటైతే. రెండోది శివారెడ్డి బీటెక్ రవి గారి స్వగ్రామం అంట, స్వగ్రామం. నెక్స్ట్ ఈయన ఏం రాస్తాడు? టెండర్ వేసాడు శివారెడ్డి అని రాస్తాడు. అయినా కేటాయించాడు. టెండర్ వేసాడు అంటే ఓపెన్ టెండర్. ఇవాళ రేపు ఆన్లైన్లో టెండర్స్ ఉన్నాయి, అందరూ వేస్తారు. ఎవరికి దక్కుతుంది అన్నది ఆ టెండర్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారము శివారెడ్డి గారికి ఈ టెండర్ అనేది దక్కినాక నియమించరు అని చెప్పేసి మళ్ళీ అధికారులను బదనాం చేస్తాడు. నాకు అర్థం కాక అడుగుతున్నా, సింపుల్, ఏదో అడిగుంటాడు, ఏదో రాలేదు,
అందుకే బద్నాం చేయాలి. రాధాకృష్ణ గారు ఫ్రీగా ఉన్నారు, ఆయనకి ఫోన్ చేసి ఉంటాడు, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు, రాధాకృష్ణ గారు ముద్రించేసాడు, కథం కేల్ కథం దుకాన్ బంద్. ఇలా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు వైసీపీ నాయకులు అని చెప్పేసి ముద్రేయడం. వైసీపీ నాయకులు అయితే కాంట్రాక్టులు తీసుకోకూడదా? వైసీపీ నాయకులు అయితే బిజినెస్ చేయకూడదా? వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఏమన్నా సర్వీస్ చేస్తున్నారా? వాళ్ళు కాంట్రాక్టులు బిడ్డింగ్లు వేసి కాంట్రాక్టులు తీసుకున్నారు, పనులు చేసి బిల్లులు క్లియర్ చేసుకున్నారు. అండ్ ఇందాక 2014 నుంచి 19 మధ్యలో బిల్లులు క్లియర్ అవ్వలేదు. ఆ బిల్లులు క్లియర్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసుల తర్వాత కొన్ని బిల్స్ క్లియర్ చేశారు. ఎక్కడో రాశాడు ఆయన, ఇక్కడే రాశాడు అనుకుంటా. కోర్టు ఏమంటారు బిల్స్ కొన్ని క్లియర్ అయ్యాయి, మరికొన్ని కేసెస్ కోర్టులో ఉన్నాయి. సరే బిల్లు 2014 నుంచి 19 మధ్యలో క్లియర్ అవ్వలేదు అంటున్నారు కదా. మీరు వచ్చేసి ఇప్పుడు సంవత్సరం నరైంది, మరి మీరు ఎందుకు క్లియర్ చేయలే? దానికి ఉన్నటువంటి లిటిగేషన్లు దానికి ఉన్నాయి. కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలి, కేవలం ప్రభుత్వం మీద ఒక ప్రెజర్ తీసుకురావాలి. అధికారులు మేము చెప్పినట్టు వినలే, లేదంటే వీడేంతో అడిగితే నాకు ఇయ్యలే, అందుకే మీ నిరకాటంలో పెట్టేస్తా అని చెప్పేసి బీటెక్ రవి గారు రాధాకృష్ణ గారు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. దీన్నే ఇక అనకూడదు, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎక్స్టార్షన్ అంటారు సింపుల్గా చెప్పారంటే. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియో కింద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అంతేకాకుండా మన వీడియో చూస్తున్నటువంటి సోదరులు వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఒకటి, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.